నమస్కారం. ఈరోజు మనం కర్మ అనే పదాన్ని కొంచెం కొత్త కోణంలో చూద్దాం. సాధారణంగా కర్మ అనగానే మనకు మంచి పనులు, చెడ్డ పనులు, ఆ లెక్కలు అవును. అవే గుర్తుకొస్తాయి. కాని ఒకవేళ మన శరీరం, మన మనస్సు, ఆఖరికి మనం ప్రపంచాన్ని చూసే మన కళ్ళు కూడా ఒక రకమైన పాతకర్మ ఫలితమే అయితే? అవును. ఈ ఆలోచనే విచిత్రంగా ఉంది కదూ. అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతీదీ గతం యొక్క ఫలితమేనా? దీన్ని లోతుగా పరిశీలిద్దాం. ఈరోజు మన విశ్లేషణకు ఆధారం కమ్మ సుత్త. అవును. ఈ ఆలోచనను మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఇది కేవలం ఏదో తాత్విక చర్చ కాదు. మన జీవితంలో అసలైన స్వేచ్ఛ ఎక్కడుందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. మనకెదురయ్యే పరిస్థితులకు, మన స్పందనలకు మధ్య ఒక గీత గీసి మన శక్తి నిజంగా ఎక్కడుందో ఇది తెలియచేస్తుంది. ఈ సుత్తంలో రెండు ముఖ్యమైన పదాలున్నాయి. ఒకటి పురాణకమ్మ అంటే పాతకర్మ, రెండవది నవకమ్మ అంటే కొత్త కర్మ. పురాణకమ్మ మరియు నవకమ్మ. ఆ రెండింటి మధ్య తేడా అర్థమైతే మనకు కలిగే ప్రతి అనుభవాన్ని మనం చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. సరే, ఆ తేడా ఏమిటో విడమరిచి చూద్దాం. ముందుగా పురాణకమ్మ గురించి మాట్లాడుకుందాం. సుత్తంలో ఇలా ఉంది. పాతకర్మ అంటే ఏమిటి? కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం, మనస్సు ఇవన్నీ అనుభవించడానికి ఇప్పటికే నిర్ణయించబడిన పాతకర్మ. ఇది వినగానే కొంచెం అయోమయంగా అనిపిస్తోంది. నా కళ్ళు, నా చెవిలు, నా శరీర భాగాలు కదా, అవి కర్మ ఎలా అవుతాయి? ఇక్కడే ఆ బోధన యొక్క లోతు మనకు కనిపిస్తుంది. పాత కర్మ అంటే గతంలో మనం చేసిన ఉద్దేశపూర్వక చర్యల యొక్క ఫలితం అన్నమాట. మన ప్రస్తుత భౌతిక శరీరం, మన మానసిక స్వభావం, మనకు వారసత్వంగా వచ్చిన గుణగణాలు ఇవన్నీ గతంలో మనం వేసిన విత్తనాల నుండి మొలకెత్తినవే. సుత్తంలో వీటిని సంకల్పం ద్వారా ఏర్పడినవి అని వర్ణించారు. సంకల్పం ద్వారా ఏర్పడినవి అంటే మన కళ్ళు ఎంత స్పష్టంగా చూడగలవు, మన మనసు ఎంత చురుకుగా ఆలోచించగలదు అనేవి గడిచిపోయిన లెక్కలేనన్ని క్షణాలలో మనం చేసిన ఎంపికల యొక్క మొత్తం ఫలితం. ఒక్క నిమిషం. అంటే నా శరీర నిర్మాణం, నా ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ పూర్తిగా ముందే నిర్ణయించబడినవా? ఉదాహరణకు, నేను రోజూ వ్యాయామం చేసి నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాను అనుకుందాం. అది కూడా పాతకర్మేనా, లేక అది కొత్త కర్మ కిందకొస్తుందా? ఆ గీత ఎక్కడ గీయాలి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే స్పష్టత అవసరం. పాత కర్మ అంటే మనకు ఇవ్వబడిన ప్రారంభ స్థానం అనుకోవచ్చు. మనం పుట్టినప్పుడు మనకు లభించిన శరీరం, మన సహజమైన మానసిక ప్రవృత్తులు ఇవన్నీ పాతకర్మ. అయితే ఆ శరీరాన్ని, ఆ మనసును మనమిప్పుడు ఎలా ఉపయోగిస్తున్నామనేది కొత్త కర్మ పరిధిలోకి వస్తుంది. ఓహ్ సే మీకు ఒక బలహీనమైన శరీరం వారసత్వంగా రావడం పాతకర్మ కావచ్చు. కాని మీరు దానికి ప్రతిస్పందనగా వ్యాయామం చేసి దాన్ని బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకోవడం, అది మీ కొత్త కర్మ. ఆ నిర్ణయం, ఆ చర్య, అక్కడే మీ స్వేచ్ఛ ఉంది. అర్థమైంది. అంటే మనకు ఇవ్వబడిన పరిస్థితి పాతకర్మ అయితే, అవును. దానికి మనం ఎలా స్పందిస్తామనేది కొత్త కర్మ. ఒక నాటకానికి వేదిక, దానిపై ఉన్న సామాగ్రి అంతా ముందే సిద్ధంగా ఉన్నట్లు. ఆ వేదికనే మనం పాతకర్మ అనుకోవచ్చు. సరిగ్గా. ఆ వేదికపై ఎలా నటించాలనేది నటుడి స్వేచ్ఛ. ఆ నటన కొత్త కర్మ. అంటే నాకు అకస్మాత్తుగా తలనొప్పి రావడం, బయట నుండి పెద్ద శబ్దం వినిపించడం ఇవన్నీ నేను ఎంచుకున్నవి కావు. అవి కేవలం ఆ వేదికపై జరిగే సంఘటనలు. ఖచ్చితంగా. ఆ పోలిక చాలా సరిగ్గా సరిపోతుంది. ఆ సంఘటనలన్నీ మన అనుభవంలోకొస్తున్న విషయాలు. అవి మన నియంత్రణలో లేవు. అందుకే దీన్ని మన అనుభవంలో నిష్క్రియాత్మక భాగమంటారు. నిష్క్రియాత్మక భాగం, ప్యాసివ్ సైడ్. అవును. ఒక భిక్షువు చెప్పినట్లు మన జీవితంలో మొదటి బాణాన్ని మనం తప్పించుకోలేం. బయటి నుండి వచ్చే సంఘటన, శరీరంలో కలిగే నొప్పి, ఒకరు మనల్ని అనే నిందావాక్యం ఇవన్నీ మొదటి బాణాలు. వాటిని ఎదుర్కోవడం తప్పదు. అవి పాతకర్మ ఫలితాలన్నమాట. కాని ఈ పాతకర్మ అనే ఆలోచన కొంచెం నిరుత్సాహంగా అనిపిస్తోంది. మన శరీరం, మన మనసు, మనకు జరిగే సంఘటనలు అన్నీ గతం యొక్క ఫలితాలే అయితే మనం కేవలం కీలుబొమ్మలమా? మన స్వేచ్ఛకు అసలు ఆస్కారమే లేదా? ఇక్కడే అసలు విషయముంది. మనం కీలుబొమ్మలం కాదు. ఎందుకంటే కథ ఇక్కడితో ఆగిపోలేదు. సుత్తంలోని రెండో భాగం మన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. అదే నవకామ్మ లేదా కొత్త కర్మ. సరే. సుత్తమిలా చెబుతోంది. కొత్త కర్మ అంటే
ఒకరు ఇప్పుడు శరీరం, వాక్కు లేదా మనసు ద్వారా చేసే ఎలాంటి కర్మైనా. ఈ ఒక్క వాక్యంలోనే మన విముక్తికి మార్గముంది. అంటే మన అనుభవంలోకి వచ్చేది పాతకర్మ అయితే దానికి మనం ప్రతిస్పందించే తీరు కొత్త కర్మ. ఆ ప్రతిస్పందనే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అవును, పాత కర్మ ఇప్పటికే పండిన ఫలమైతే కొత్త కర్మ మనం ఇప్పుడు ఈ క్షణంలో నాడుతున్న విత్తనం. ఇక్కడే, కేవలం ఇక్కడే మనకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఎవరైనా మిమ్మల్ని కఠినంగా మాట్లాడారు అనుకుందాం. ఆ మాటలు మీ చెవులో పడటం అనేది మీ అనుభవంలోకి వచ్చిన విషయం. అది పాత కర్మ. దానికి మీరు ఎలా స్పందిస్తారు? వెంటనే కోపంతో తిరగబడతారా? అదొక రకమైన కొత్త కర్మ. ఆ కోపం అనే విత్తనం భవిష్యత్తులో మరింత సంఘర్షణకు దారితీస్తుంది. లేదా ఆ మాటలు విన్నప్పుడు కలిగే బాధను గమనించి మౌనంగా, అవగాహనతో స్పందిస్తారా? అది మరో రకమైన కొత్త కర్మ. ఆ శాంతం అనే విత్తనం భవిష్యత్తులో ప్రశాంతతకు దారితీస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఒక ప్రశ్న. అడగండి. ఆ క్షణంలో మనసులో కోపం పుట్టడం కూడా పాతకర్మేనా? ఎందుకంటే ఆ కోపం కూడా నా నియంత్రణ లేకుండానే వస్తుంది కదా. చాలా సూక్ష్మమైన ప్రశ్న. నిజమే, మనసులో కోపమనే భావోద్వేగం అకస్మాత్తుగా పెల్లుబకటమనేది గడిచిన అనుభవాలు, మన అలవాట్ల ఫలితం. కాబట్టి దాన్ని పాతకర్మ యొక్క ప్రభావంగా చూడవచ్చు. కాని ఆ కోపాన్ని పట్టుకుని దాన్ని గురించి ఇంకా ఇంకా ఆలోచిస్తూ దాన్ని మాటల ద్వారానో చేతల ద్వారానో బయటపెట్టాలా వద్దా అనేది మన ఎంపిక. ఓ ఆ ఎంపికే కొత్త కర్మ. భావోద్వేగం రావడం ఒక విషయం, దానికి లొంగిపోవడం మరొక విషయం. ఆ రెండింటి మధ్య ఉన్న చిన్న ఖాళీ, అదే మన స్వేచ్ఛకు నిలయం. ఆ పోలిక బావుంది. కాని ఆచరణలో అంత సులభం కాదు కదా. తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఓ ఇది పాతకర్మ, నేను శాంతంగా స్పందించాలి అని అనుకోవడం చాలా కష్టం. ఆ స్పందన దాదాపుగా అసంకల్పితంగానే జరిగిపోతుంది. నిజమే, అది అంత సులభం కాదు. అందుకే అభ్యాసం అవసరం. మనసును గమనించే సాధన అవసరం. ఒకసారి ఒక ముఖ్యమైన వస్తువు నా చేతిలోంచి జారి ముక్కలైపోయింది. ఆ క్షణంలో కలిగిన బాధ, నిరాశ, అది పాతకర్మ ఫలం. నా మొదటి ప్రతిస్పందన అంటే కొత్త కర్మ, నామీద నాకే చిరాకు వేసుకోవడం. కాని వెంటనే ఈ సూత్రం గుర్తుకొచ్చి, సరే ఇది జరిగిపోయింది, ఇప్పుడు దీనికి ఉత్తమ ప్రతిస్పందన ఏంటి అని ఆలోచించగలిగాను. ఆ బాధను గమనిస్తూ దాన్ని అంగీకరించగలిగాను. ఆ చిన్న మార్పు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఆచరణ ద్వారా ఆ గ్యాప్ని మనం పెంచుకోవచ్చు. అయితే వీటన్నిటి సారాంశం ఏమిటి? ఈ పాత కొత్త కర్మల మధ్య తేడాను స్పష్టంగా చెప్పాలంటే, పాత కర్మ ఇది ఫలితం, విపాక. దీనిపై మనకు ఈ క్షణంలో నియంత్రణ లేదు. అవును, అది మనకు ఇవ్వబడినది. కొత్త కర్మ ఇది కారణం, హేతు. దీనిపై మనకు పూర్తి నియంత్రణ ఉంది. ఇది మనం చేసే ఎంపిక. సరిగా చెప్పారు. ఈ ఒక్క తేడాను అర్థం చేసుకుంటే జీవితాన్ని చూసే దృక్కోణమే మారిపోతుందనిపిస్తోంది. ఖచ్చితంగా. మనం పాత కర్మను మార్చలేము. మనకు అకస్మాత్తుగా వచ్చే తలనొప్పిని ఆపలేము. మన గురించి ఇతరులు అనుకునేదాన్ని నియంత్రించలేము. కాని మనం కొత్త కర్మను, అంటే వాటికి ఎలా స్పందించాలి అనేదాన్ని పూర్తిగా ఎంచుకోవచ్చు. ఇదే అసలైన స్వేచ్ఛ. చాలామంది కర్మ సిద్ధాంతాన్ని ఒక రకమైన విధివాదంగా అపార్థం చేసుకుంటారు. అవును, అంత ముందే రాసిపెట్టి ఉందని. కాని ఈ బోధన దానికి పూర్తి విరుద్ధం. ఇది ఉద్దేశపూర్వక చర్య, అంటే సంకల్పం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అంటే మనం మన గతాన్ని మోస్తున్నా దానికి బానిసలం కాదన్నమాట. ఈ ఒక్క ఆలోచన ఎంతో భరోసానిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు మనం నా తలరాత ఇంతే, లేదా నేనింతే, నేను మారలేను అని నిరాశలో కూరుకుపోతాం. నిజమే. కానీ ఈ సూత్రం ప్రకారం అది నిజం కాదు. మన గతం మనకొక వేదికను మాత్రమే ఇచ్చింది. కాని ఆ వేదికపై ఎలా నటించాలనేది ప్రతిక్షణం మన చేతుల్లోనే ఉంది. అవును, ఇది బాధితుడి మనస్తత్వం నుండి బయటపడి మన జీవితానికి మనమే కర్తలమనే భావనను కలిగిస్తుంది. ఇక్కడే రెండవ బాణం ప్రస్తావన వస్తుంది. రెండవ బాణమా? మొదటి బాణమంటే నొప్పి, నష్టం, అవమానం. అది మనల్ని తాకడం అనివార్యం కావచ్చు. అది పాత కర్మ. కాని ఆ మొదటి బాణం తాకినందుకు మనల్ని మనమే నిందించుకుంటూ, ఆ బాధలో మునిగిపోతూ, నాకే ఎందుకిలా జరిగింది అని వేధించుకోవడం, అది మనకు మనమే వేసుకునే రెండవ బాణం. ఓ, అర్థమైంది. ఈ రెండవ బాణం పూర్తిగా మన ఎంపిక. అది మనం సృష్టించుకునే కొత్త కర్మ.
మనం ఈ రెండవ బాణాన్ని వేసుకోకుండా ఉండటాన్ని నేర్చుకోగలిగితే జీవితంలోని చాలా దుఃఖం నుండి బయటపడవచ్చు. ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి చూస్తే మనకు 2 రకాల కర్మలున్నాయి. మొదటిది పురాణకమ్మ, మన ఇంద్రియాలు, శరీరం, మనకు బయట ఉండి వచ్చే అనుభవాలు. వీటిపై మనకు నియంత్రణ లేదు. అవి గత కర్మల ఫలితాలు. రెండవది నవకమ్మ, ఆ అనుభవాలకు మనం శరీరం, వాక్కు మరియు మనస్సుతో స్పందించే విధానం. ఇది పూర్తిగా మన నియంత్రణలో ఉంది. మన స్వేచ్ఛ, మన శక్తి అంతా ఇక్కడే ఉంది. నిజమైన స్వేచ్ఛ గతాన్ని మార్చడంలో లేదు, మనం వారసత్వంగా పొందిన పరిస్థితులను మార్చడంలోనూ లేదు. అంటే నాకు నచ్చని నా రూపాన్ని మార్చడంలోనూ, నాకెదురయ్యే ప్రతికూల పరిస్థితులను పూర్తిగా తొలగించడంలోనూ స్వేచ్ఛ లేదు. అది పాతకర్మ ఫలాలు. అసలైన స్వేచ్ఛ మన వర్తమాన క్షణపు ఎంపికల నాణ్యతలో మాత్రమే ఉంది. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా వాటికి మనం ప్రశాంతంగా, అవగాహనతో, నైపుణ్యంతో స్పందించగలగడమే నిజమైన స్వేచ్ఛ. అంటే మన ప్రతిస్పందనను మనం ఎంచుకోగలిగినప్పుడు మనం బయటి ప్రపంచానికి బానిసలం కాము. మనమే మన అనుభవానికి యజమానులమవుతాం. తర్వాత కర్మనిరోధం గురించి, అంటే కర్మను పూర్తిగా ఆపడం గురించి కూడా ప్రస్తావించబడింది. మన స్వేచ్ఛయంతా కొత్త కర్మలోనే, అంటే మనం చేసే ప్రతిస్పందనలోనే ఉంటే ఎలాంటి కొత్త కర్మ ఈ కారణ ఫలిత చక్రాన్ని, ఈ నిరంతర అలల గొలుసును మొత్తాన్ని ఆపగలదు? ఎటువంటి తదుపరి అలలను సృష్టించని పాతకర్మ ఫలాలను కేవలం అనుభవిస్తూ కొత్త విత్తనాలను నాటకుండా ఉండే ఎంపిక అదెలా ఉంటుంది?